వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఈరోజు అంటే జూలై 3వ తేదీ రామాయణం గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది. రామాయణం ద ఇంట్రడక్షన్ అనే పేరుతోటి బాలీవుడ్లో నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. ఇందులో రామునిగా రణబీర్ కపూర్, రావణాసురునిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, ఇక సీతా మహాసాధ్విగా సాయి పల్లవి నటిస్తున్నటువంటి సినిమా ఇది. దీని మీద అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ప్రభాసు అలాగే కృతి సనన్ వాళ్ళిద్దరూ కూడా రాముడు సీతగా వచ్చినటువంటి సినిమా ఓం రౌత్ డైరెక్షన్లో అందరినీ కూడా తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ప్రధానంగా రామాయణాన్ని ఆరాధించేటువంటి హిందువులందరూ కూడా ఆ సినిమాను చూసి చాలా నిరుత్సాహానికి, అసంతృప్తికి గురయ్యారు. ఓం రౌత్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. సో ఇప్పుడు దానికి నష్ట నివారణగా నమిత్ మెహతా ఆయన ఈ సినిమాని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు నిర్మాణపరంగా. నితేష్ తివారీ దర్శకత్వ బాధ్యతలు వహిస్తే రణబీర్ కపూర్, సాయి పల్లవి వాళ్ళిద్దరూ కూడా రాముడు సీతగా నటిస్తున్నారనేటువంటి వార్త బయటకు వచ్చిన వెంటనే చాలామంది దాన్ని స్వాగతించారు. ఈరోజు ఈ రామాయణం ఆ ఇంట్రడక్షన్ అనేది రావటం, అది చూసిన వాళ్ళందరూ కూడా స్పెల్ బౌండ్ అయ్యారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉందో. సిన్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టైం, అంటే కాలం అనేది మనుగడలోకి వచ్చిన తర్వాత అంటూ ఈ గ్లిమ్స్ అనేది, ఈ ఇంట్రడక్షన్ అనేది మొదలైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి వాళ్ళ పరిచయం చేస్తూ ఈ ఇంట్రడక్షన్ అనేది మొదలైంది. బ్రహ్మ ఒక సృష్టికర్త అయితే విష్ణు గురించి చెప్తూ ఆయన ప్రొటెక్టర్ అని చెప్పేసి చెప్తున్నారు. మనకు తెలుసు త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పేరు ఉందని చెప్పేసి. సో ఒకరు సృష్టికర్త, ఒకరు సంరక్షకుడు, ప్రొటెక్టర్. ఇక శివుడు వచ్చి విధ్వంసకారుడు, అంటే ఏది విధ్వంసం చేయాలి. సో ఎందుకంటే అన్నీ కూడా మనుగడలోనే ఉంటే ఈ భూమండలం మీద జీవుల మనుగడకి చోటు అనేది ఉండదు. అందుగురించే శివుడు విధ్వంసకారుడయ్యాడు, లయకారుడయ్యాడు. సో అలా త్రిమూర్తుల్ని ఈ గ్లిమ్స్ ద్వారా పరిచయం చేశారు. ఆ తర్వాత ద వార్ టు ఎండ్ ఆల్ వార్స్ బిగిన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు దర్శకుడు. అంటే ఒక యుద్ధం ముగిసిన తర్వాత అన్ని యుద్ధాలు మొదలవుతాయి అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు. అంటే రామాయణం అనేది ఎలా ఉంది, హిందువులకు సంబంధించి హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు 2.5 బిలియన్ పీపుల్, అంటే 250 కోట్ల మంది 5,000 సంవత్సరాలుగా ఆరాధిస్తున్నటువంటి, పూజిస్తున్నటువంటి ఏదైతే ఆ గాథ ఉందో, ఎవరైతే ఆ సీతారాములు ఉన్నారో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రాముణ్ణి, రావణాసురుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద ఇమ్మోర్టల్ స్టోరీ ఆఫ్ రామ వర్సెస్ రావణ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరినీ కూడా విఎఫ్ఎక్స్ రూపాలతోటి మన ముందు ఈ గ్లిమ్స్ ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు. రావణుణ్ణి పవర్ అండ్ రివెంజ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే ఎంత శక్తివంతుడో అంతగా ప్రతీకారేచ్ఛతోటి రగిలిపోయేవాడుగా రావణాసురుని అభివర్ణిస్తున్నాడు. ఇక రాముడు ధర్మాన్ని పాటించేవాడు, త్యాగాన్ని చేసేవాడుగా అతన్ని చెప్తూ ఉన్నాడు, అభివర్ణిస్తూ ఉన్నాడు దర్శకుడు. సో రామ బాణం, అంటే రాముడి శరాల నుంచి ఆ బాణం వెళ్ళటాన్ని మనకు చూపించాడు. అలాగే ఒక హై టెక్నికల్ స్టాండర్డ్ తోటి చూపించాడు. ఇక్కడ మనకి ఎవరు ఏ పాత్రలు చేస్తున్నారో కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. రామునిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యష్, హనుమంతునిగా సన్నీ డియోల్, సీతాసాధ్విగా సాయి పల్లవి. సో ఇక్కడ విశేషం ఏంటంటే ఇద్దరు గొప్ప సంగీతకారులు ఈ సినిమాకి పనిచేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది.
హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఇద్దరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి సంగీతకారులు. సో ఆ ఇద్దరూ కూడా ఈ సినిమాకి పనిచేస్తుండటం అనేది నిజంగా ఈ సినిమా యొక్క పరిధిని పెంచిందని చెప్పాలి. సో నిజంగానే ఇది ఒక కేవలం భారతీయ సినిమా కాకుండా విశ్వ సినిమాగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలా ఈ గ్లిమ్స్ మనకి కనిపిస్తూ ఉంది. టెక్నికల్ ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళని పరిచయం చేస్తూ వస్తూ ఉన్నారు. టైటిల్ పడ్డాయి. హిందీలో రామాయణం అని చెప్పేసి ఆ టైటిల్ని ప్రకటించారు. యాక్చువల్గా హిందీ వాళ్ళు రామాయణంని రామాయణ్ అనే పిలుస్తారు. మనం మాత్రం రామాయణం అని చెప్పేసి తెలుగు వాళ్ళందరం కూడా దాన్ని కీర్తిస్తూ ఉంటాం. ఇక్కడ హిందీలో కూడా రామాయణం అని చెప్పేసి ఆ టైటిల్ అనేది కనిపించడం మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. ఇంగ్లీష్లో రామాయణ అని చెప్పేసి ఇంగ్లీష్లో పెట్టారు. ఇదొక మంచి విషయంగానే చెప్పాలి. కింద అంటే దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టారు, రామాయణ అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలిచారు, రామాయణం అనేది పుక్కిటి పురాణం కాదు, అది మన సత్యం, అంటే మన నరాల్లో ప్రవహించేటువంటి ఒక సత్యం అని, అలాగే అది మన హిస్టరీ, మన చరిత్ర అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ సినిమా ద్వారా వాళ్ళు చెప్తున్నారు. సో దీన్నే ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పేసి వారు భావిస్తున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు అసలైనటువంటి సర్ప్రైజింగ్, ఒక షాకింగ్ ఎలిమెంట్ వచ్చింది. అది రావణుల్ని మనకి పరిచయం చేయటం. సో రావణాసురుడిగా యష్ ముఖమంతా కూడా కేవలం కళ్ళు తప్ప మిగతాదంతా కూడా మొత్తం ముసుగు వేసుకున్నటువంటి, నల్లటి ముసుగు వేసుకున్నటువంటి రూపంలో రావణాసురుడిని మనకి పరిచయం చేశాడు. సో అంటే అతను ఎప్పుడు వస్తాడు, సీతాదేవిని అపహరించుకుపోవటానికి వచ్చినప్పుడు అలాంటి మారువేషంలో వస్తాడని మనందరికీ తెలుసు. సో ఆ వేషం ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాడో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పూర్తిగా నల్లటి వస్త్రంతో కప్పి వేసినటువంటి ముఖాన్ని అతను చూపిస్తూ ఉన్నాడు. సో అంటే రామాయణం యొక్క సోల్ అంతా ఎక్కడ ఉంది, సీతాదేవిని రావణాసుడు అపహరించుకుపోయిన తర్వాతే అసలైన అదే రామాయణం అయింది. సో సీతాదేవిని వెతుక్కుంటూ రాముడు వెళ్ళటం, లంకా దహనం, హనుమంతుడు లంకా దహనం చేయటం, ఆ తర్వాత వానర సైన్యం సాయంతో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా లంక మీదకి దండెత్తి వెళ్ళి ఆ రావణాసుర వధ చేయటం, ఇది కదా రామాయణం. అందుకనే దాన్ని అలా కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గర రామాయణ కథ టర్నింగ్ తీసుకుంటుందో సరిగ్గా దానికి సంబంధించినటువంటి ఆహార్యంతో రావణాసురుని మనకు పరిచయం చేశాడు దర్శకుడు. అలాగే రాముడు ఒక చెట్టు మీదకి, ఒక వటవృక్షం మీదకి లంఘించి అక్కడి నుంచి బాణాన్ని సంధిస్తున్నట్టుగా, గాల్లోకి ఎగిరి బాణాన్ని సంధిస్తున్నట్టుగా కనిపించినటువంటి అది నిజంగానే ఒక అద్భుతం అనిపిస్తూ ఉంది, స్పెల్ బౌండ్ కలిగించేటట్లుగా ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. ఇలా రామాయణాన్ని మనకి ఒక గ్లిమ్స్ రూపంలో అందించారు ద ఇంట్రడక్షన్ పేరుతోటి. సో ఇందులో ఇది 2 భాగాలుగా వస్తుందని చెప్పేసి ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మొదటిది వచ్చి అంటే పార్ట్ 1 వచ్చేసి 2026 దీపావళి పండుగకు వస్తుంది. ఆ మరుసటి సంవత్సరం అంటే 2027 దీపావళికి సెకండ్ పార్ట్ వస్తుందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. సో మొత్తానికి నమిత్ మల్హోత్రా రామాయణంగా దీన్ని చెప్తూ ఉన్నారు. సో నితేష్ తివారీ తను ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇప్పుడు ఈ కొత్త రామాయణం ఇంతకుముందు వచ్చినటువంటి ఆది పురుషులాగా ట్రోలింగ్కి గురవదని, విమర్శలకు తావేవదని, సో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి ఆశిద్దాం.